విజయదశమి సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని కోతి రాంపూర్ గిద్దె పెరుమాండ్ల స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం సెమీ పూజలో పాల్గొనని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. కరీంనగర్ జిల్లాలో ప్రాముఖ్యమైన గిద్దె పెరుమాండ్ల ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. శాసనసభలో బలహీన వర్గాల బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో 50% క్యాప్ తెస్తే ప్రత్యేక సమావేశాల ద్వారా ఆ క్యాప్ తొలగిస్తూ చట్టం చేసి గవర్నర్ దగ్గరికి పంపించడం జరిగింది. గవర్నర్ దానిని ఆమోదించలేదు. ఆ బిల్లును ఆమోదించాల్సి ఉంది. శాసనసభలు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలన్నీ కోర్టులో బలహీన వర్గాల రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని అఫిడవిట్లు సమర్పించాలి. శాసనసభలో ఏకాభిప్రాయంతో బలహీన వర్గాల రిజర్వేషన్ల పెంపుకు మద్దతు తెలిపామని కోర్టుకు తెలపాలి. తెలంగాణ సమాజం గమనిస్తుంది. తెలంగాణ నుండి బీజేపీకి 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. తెలంగాణ శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే విజయదశమి సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని కోతి రాంపూర్ గిద్దె పెరుమాండ్ల స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం సెమీ పూజలో పాల్గొనని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. జిల్లాలో ప్రాముఖ్యమైన గిద్దె పెరుమాండ్ల ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. శాసనసభలో బలహీన వర్గాల బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో 50% క్యాప్ తెస్తే ప్రత్యేక సమావేశాల ద్వారా ఆ క్యాప్ తొలగిస్తూ చట్టం చేసి గవర్నర్ దగ్గర చెడుపై గెలుపుకు విజయానికి ప్రతీక విజయదశమి. ఈ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ శుభం జరగాలని దసరా పండుగ రోజున అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లాకు ప్రాముఖ్యమైనటువంటి ఆనాడు తొలి దేవాలయంగా ఇక్కడ గిద్దె పెరుమాండ్ల స్వామి ఆలయం ఇది. ఆలయ దర్శనం తర్వాత దసరా పండుగ పూట 2 అంశాలను విజ్ఞప్తి చేస్తా ఉన్న తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో శాసనసభలో బలహీన వర్గాలకు సంబంధించిన బిల్లుకు అందరూ మద్దతు ఇచ్చినారు. అన్ని రాజకీయ పార్టీలు, వారందరికీ ధన్యవాదాలు. తర్వాత అందరి ఏకాభిప్రాయంతో చట్టాలు చేసుకొని ఆనాడు తెలుసో తెలియకనో బలహీన వర్గాల పట్ల ఏం రాజకీయం మాట్లాడదలుచుకోలేదు. కానీ 2018 ఒక చట్టం చేస్తే 50% లిమిట్ తోటి ఆ రోజు చట్టం చేస్తే దాన్ని మారుస్తూ 2.5 నెలల కింద ఆర్డినెన్స్ తెచ్చాము. దాని తదుపరి దాన్ని చట్టం కూడా చేసుకొని గవర్నర్ గారి దగ్గరికి పంపడం జరిగింది. ఏ కారణం చేతనో గవర్నర్ గారు దాన్ని ఆమోదించలేదు. వాస్తవంగా 2018 చట్టాన్ని ఆమోదించినట్టే ఇది కూడా మేము అక్కడ కూడా అలా రిజర్వేషన్ శాతాన్ని ఆ చట్టంలో పేర్కొనలేదు. ఒక 50% క్యాప్ను ఎత్తివేస్తూ పేర్కొన్నటువంటి ఆ చట్టము, ఆ బిల్లును ఆమోదించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే న్యాయస్థానంలో ఈ అంశం చర్చకు జరుగుతుందని కొంతమంది అతిగా ఆలోచించేటువంటి వాళ్ళు ఇది ఎట్లా అని అంటున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్ని ఎత్తివేస్తూ చట్టం చేసింది అనే మాటను దయచేసి గమనించాలి. అందుకే శాసనసభలో మద్దతు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలన్నీ కోర్టులో అఫిడవిట్ లేదా వాళ్ళ ఇంప్లీడింగ్ వాళ్ళు కూడా ఈ కోర్టులో జోక్యం చేసుకుని మా రాజకీయ పార్టీగా మేము ఈ అంశానికి మద్దతు ఇస్తా ఉన్నాం, ఏకీభిప్రాయంతో అమలు జరిగింది అనే మాట చెప్పడం అనివార్యము, అవసరము. తెలంగాణ సమాజం ఇది గమనిస్తూ ఉంది. తర్వాత రెండో అంశానికి సంబంధించి వాస్తవంగా తెలంగాణ నుంచి 8 మంది భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. తెలంగాణ శాసనసభలో శాసనసభ నాయకులుగా శంకర్ గారు, పాయల్ శంకర్ గారు దీనికి మద్దతు ప్రకటించినటువంటి అన్ని రికార్డులు ఉన్నాయి. వారు కూడా చెప్తా ఉన్నారు. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా చెప్తా ఉన్నారు. కానీ అందులోనే భిన్నాభిప్రాయాలు. బేసిక్ ఫిడల్ పార్టీ అయినటువంటి బీజేపీ దీనికి
ఒకవైపు అలుముకుంటూనే కడుపులో కత్తులు పెట్టుకొని పొడిచే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి అన్ని రకాల చర్యలు తీసుకొని న్యాయపరమైనటువంటి అంశాలను అన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇవాళ ఈ యొక్క 42% రిజర్వేషన్ ప్రక్రియ తీసుకొచ్చింది. సజావుగా ఎన్నికలు సాగడానికి సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వము ప్రజల రాజకీయ పార్టీల ఆకాంక్ష. ఇది దేశానికి సంబంధించిన ఎన్నికలు కాదు, రాష్ట్ర స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు. దేశంలోనే తొలిసారి తెలంగాణ ఆదర్శంగా మారబోయి సామాజిక విప్లవానికి, సామాజిక న్యాయానికి తొలి అడుగు పడుతున్న ఈ సందర్భంలో ఎవరు కూడా ఈ ప్రక్రియను వ్యతిరేకించే పరిస్థితి కానీ, వక్రంగా మాట్లాడే పరిస్థితి నుంచి కానీ మనసు మార్చుకొని, ఎందుకంటే ఆనాడు తెలంగాణ వ్యతిరేకంగా కొంతమంది జాతీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే ప్రజలు వారికి సరియైన విధంగా ఆలోచన చెప్పినారు. ఇవాళ కూడా ఇందులో ఎవరైనా ఈ అంశాల పట్ల భిన్నాభిప్రాయాలున్నా పార్టీల మీద అన్ని ఏకాభిప్రాయంతో చెప్తున్నప్పుడు దానికి మాట్లాడుకుంటే వాళ్ళకి గౌరవం. కానీ వాళ్ళు అదేవిధంగా ఈ అంశాన్ని నష్టం కలిగే విధంగా మాట్లాడుతుంటే తెలంగాణ బలహీన వర్గాల సంఘాలు, మేధావులు, ఉద్యోగ సంఘాలు, సమాజం ఎవరు చూస్తూ ఊరుకోవద్దని కోరుతానో ఇది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా దేవాలయ ప్రాంగణం నుంచి పిటిషనర్ కూడా కోరుతా ఉన్నాం. అయ్యా, ఇది ఎవరికి రాజ్యాంగంలో ఉన్న దళితులకు, గిరిజనులకు, ఈడబ్ల్యూఎస్కి ఎవరికి వ్యతిరేకం కాదు. బలహీన వర్గాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల సర్వే ఆధారంగా జరుగుతున్నటువంటి అవకాశం. కాబట్టి ఇది ఎవరికి భంగం కలిగినప్పుడు దానికి ఊరికేనే కోడికి ఎంటికలు లెక్క పెట్టినట్టు కారణాలు చెప్తే దీన్ని ఆపే ప్రయత్నం చేయొద్దని చెప్పి పిటిషనర్ కూడా హృదయపూర్వకంగా దసరా శుభాకాంక్షలు చెప్తూ తెలియజేస్తూ కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా న్యాయం మాపైపు ఉంది, ప్రజాస్వామ్యం ఉంది, సామాజిక న్యాయ కోణం ఉంది, విప్లవం ఉంది, అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయం ఉంది. 2018 చట్టం అయితే 50% పరిమితి ఉన్నది అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ పరిమితిని ఎత్తేస్తూ మేము కేబినెట్ తీర్మానం చేసినాం, ఆర్డినెన్స్ తెచ్చినాం, సభలో చట్టం చేసినాం. అంతేకాదు ఇవాళ ఈడబ్ల్యూఎస్ వచ్చినాడు 50% క్యాప్ ఎప్పుడూ ఎత్తిపోయింది. కాబట్టి అవన్నీ అడ్డంకులు కావు. తప్పకుండా న్యాయము, ప్రజాస్వామ్యము, ప్రభుత్వ లక్ష్యము, రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏకాభిప్రాయంతో ఉన్నాయి. కాబట్టి కోర్టు అవన్నీ పరిగణలోకి తీసుకొని మాకు అవకాశం ఇస్తుందనేటువంటి విషయం.